నేనండి మీ కేడిఆర్ అదేనండి కొండదర్రాజు ఎలాగొన్నారు బాగున్నారా? చాలా రోజులైందండి వీడియో తీసి. అలాగే మేము ఏ వీడియో తీసినా సీజనల్ తగ్గగా వీడియో తీస్తున్నామండి. వర్షాకాలంలో అయితే మనకి ఏవి ఉపయోగపడతాయని తీస్తున్నాం. అలాగే చలికాలంలో అయితే మనకి ఏ పొల్లు దొరుకుతాయని తీస్తామండి. అలాగే ఇప్పుడు ఈ ఎండాకాలం అండి, ఈ సీజన్లో అయితే చాలా పల్లెటూరులోనే ఒక చెట్టు అన్నది ఉంటుందండి. ఆ చెట్టు పొల్లు తింటారండి. అలాగే ఆయుర్వేదంలో కూడా చాలా ఆయుర్వేదంలోకి వాడతారు. మా పూర్వీకులు చెప్పేవారండి అప్పుడులోని. అలాగే ఆ చెట్టు ఎలాగుంటుంది, మొదలు ఎలాగుంటుంది, పొల్లు ఎలాగుంటుంది, ఆకు మొత్తం అన్ని చూపిస్తానండి ఈ వీడియోలోని. అలాగే ఆ పొల్లు అన్నది కుక్కకోటికి, అలాగే ఎలకే కరిస్తే, అలాగే పాములు, అలాగే తేళ్ళు, జేర్లు ఇవన్నీ కరిస్తే ఆ పొల్లు అన్నవి ఓడేవారండి. అలాగే మా నాన్న మా అమ్మగారు అయితే అప్పుడు చెప్పారు. ఇప్పుడు అయితే ఎవరికి తెలియదండి. తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకెందుకంటే లేటు, ఆ చెట్టు ఎక్కడ ఉందో మనం చూద్దాం రండి నాతో పాటు. మనం అయితే చెట్టు దాడికి వచ్చామండి. మా ఊరు పక్కన ఉంది. ఇంకా చూడండి, నేను ఇక్కడ నించొని ఉన్నాను కదా, నా పక్కన ఉంది, నేను చేసాను కదండి. ఈ చెట్టు పేరు ఊడి చెట్టు అంటారండి. అలాగే మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మొదలైతే ఇలాగ ఉంటుందండి, ఇలాగ చూసి గుర్తించవచ్చు మీరు. అలాగే ఆకు అయితే ఇలాగ ఉంటుందండి, చూడండి ఎంత పచ్చగుందో. అలాగే కాయలు అయితే చాలా పచ్చగా ఉంటాయండి. కాయలు ఇక్కడ చూద్దాం ఎక్కడైతే ఉన్నాయో. అలాగే కరెక్ట్గా మధ్య దశకు వచ్చినప్పుడు ఈ పొల్లు అన్నవి పింక్ కలర్ ఉంటాయండి. చూడండి చాలా బాగున్నాయి కదా. అలాగే బాగా మగ్గిపోయి అంటే చాలా నల్లగా ఉంటాయండి, ద్రాక్ష పళ్ళ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదండి, ఊడి చెట్టు పొల్లు అండి. అంటే పొల్లు అంటే పొల్లు కాదు, పొల్లు ఇంకా నల్లగా ఉంటాయండి. అవి చూపిస్తాను. ఈ మధ్యస్థ దశలో ఉన్నాయండి. ఈ చాలా పింక్ కలర్లో ఉన్నాయి చూడండి, చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి. అలాగే కాయలు చూపిద్దాం అనుకున్నా కానీ కాయలు లేవండి. ఆ కాయలన్నీ ఇలాగ మధ్యస్థ దశలాగా అయిపోయాయి, అంటే బాగా పింక్ కలర్లో అయిపోయాయి. ఇప్పుడు నల్లగా ఉన్న ఆ పొల్లు చూపిస్తానండి. ఆ పొల్లు అయితే మేము తింటాం, చాలా కొంచెం తీయగా ఉంటాయండి. రెండు పొల్లు కోసుకొని తిందాం. ఈ చెట్టు అయితే బాగా కాసిందండి, బాగా కాపు ఉంది. అలాగే కొన్ని కాయలు కోసి మీకు చూపిస్తానండి. ఇదిగోనండి ఈ కాయలండి. అలాగే పొల్లు కూడా నల్ల ద్రాక్షలా ఉంటాయి. అవి చూసిన వెంటనే తినాలనిపిస్తుంది. అవి కూడా మీకు చూపిస్తాను. ఈ కొమ్మ చూసారండి, ఈ కొమ్మ మొత్తం చాలా బాగా కాసాయండి. చూసిన వెంటనే తినాలనిపిస్తుంది. చూడండి ఇవన్నీ కాయలే, ఇదేనండి చూడండి ఒకసారి. ఈ ఊడికాయలన్నీ ఈ కాయలండి. పొల్లు వేరే చెట్టు దాడికి మనం వెళ్దాం, అక్కడైతే ఎక్కువ పొల్లు ఉంటాయండి. ఇవన్నీ కాయలు, ఇవి అయితే సరిగ్గా మగ్గలేదు. అలాగే చెట్టు ఎక్కి మనకు కావాల్సిన పొల్లు కోస్తానండి. వేరే చెట్టుకి వెళ్దాం రండి నాతో పాటు. ఊరికి దగ్గర ఉన్న ఒక ఊడి చెట్టు అన్నది, పెద్ద చెట్టు అన్నది ఉన్నదండి. ఇప్పుడు ఈ గంప నిండా కోసి ఆ పొల్లు అన్నది మీకు చూపిస్తాను. ఇది మా ఊరండి. పాగలన్నీ పోయి బిల్డింగ్లు కడుతున్నారు. మా ఊరి సైడ్ కూడా కొంచెం అభివృద్ధి చెందుతున్నారండి. అలాగే ఇది మా పిన్నాల డాబా అండి. చూడండి, ఈ మా పిన్నాల డాబా నుంచి పెద్ద ఊడి చెట్టు అన్నది ఇలాగ వారకు వచ్చిందండి. కొమ్మలన్నీ నరికారు. ఇప్పుడు మనం వాళ్ళకి ఎక్కి ఆ పుల్లనే కోస్తాం. ఇదిగోనండి ఆ డాబా కూడా వెళ్ళొచ్చు. ఇది మా ఊర్లోని ఎలిమెంటరీ స్కూల్ అండి. అది అక్కడ సార్ గారు క్లాస్ చెప్తారు చిన్నపిల్లలకి. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువు చెప్తారండి సార్ గారు. ఇది వంటగది అండి. నేనైతే ఈ స్కూల్లోనే చదువుకున్నానండి. ఇప్పుడు ఈ చెట్టు ఎక్కబోతున్నాం. ఈ చెట్టు ఎక్కి దీన్ని నిండగా పొలుగు వద్దామండి. బాగా ఈ గంపట్టుకో. అలాగే మనకి పైన పొలుగు వస్తాం కాబట్టి ఏముండదు కాబట్టి మన దగ్గర ఇది ఒక బ్యాగ్ కింద తయారు చేసుకోవచ్చండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా మూడేసుకోవాలి. ఇలా మూడేసుకొని మనం వెళ్ళిపోవడమే. చెట్టు ఎక్కినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. నేనైతే చెట్టు కొంచెం నాకు అలవాటు కాబట్టి చెట్టు నాకు చాలా సులువు ఎక్కుతాం. ఇక్కడైతే చాలా పొల్లు ఉన్నాయి. ఇగోనండి ద్రాక్ష పళ్ళ ఉన్నాయి. చూడండి ఇగోనండి నల్ల ద్రాక్ష పళ్ళ ఉన్నాయి కదండి. ఇప్పుడు పండు కోసుకొని మీకు తిని చూపిస్తాను. చాలా బాగున్నాయండి. అలాగే ఎవరైనా కొత్తగా తిన్నారంటే పళ్ళు కొంచెం ఒకరుగా అలాగే స్పీడ్గా ఉంటాయి. ఇవన్నీ త్వరగా కోసుకొని మా బావగారికి ఇస్తానండి. మన చేతిలో సంచలాడుతుంది కదా. ఈ ఊడి చెట్లు అన్నవి అడవి లోపల కూడా చాలా బోల్డ్ ఉన్నాయండి.
అలాగే ఊరుకు దగ్గర కూడా ఇది పెద్ద చెట్టు. అలాగే ఈ చెట్టు ఎందుకు వేస్తారంటే ఈ దుష్ట చెట్లు అలాగే చేతబడులు అవి ఉంటాయి కదండి, దాని నుంచి రక్షిస్తుందని చెట్టు ఈ చెట్టు అన్నది వేసుకుంటారు. అప్పుడు అలాగే మూఢనమ్మకాలు ఉండేయండి, ఇప్పుడు అయితే అంతగా మూఢనమ్మకాలు లేవు. కాబట్టి ఈ చెట్టు అన్నది ఎక్కువ పొల్లు కాసింది కాబట్టి మనం కోసుకొని తింటున్నప్పుడు చూడండి వర్షం పడిలా ఉంది, అందుకే నేను త్వరగా కోసేసి దిగేస్తాను. వర్షం పడుతున్నప్పుడు మాత్రం చెట్టు ఎక్కండి దయచేసి. మనకి ఎక్కడ దాకా అంతే అక్కడ దాకా పొల్లన్నీ కోసాను, ఇంకా అక్కడి నుంచి అందట్లేదు, కొంచెం ఇబ్బంది ఉంది. ఇగో దీన్ని కట్టుకో జాగ్రత్త. పొల్లు గంపిచ్చి దాని నిండా కోసేస్తాను. పొల్లు పడిసే కింద ఇచ్చి ఇదిగోనండి. ఇప్పుడు ఈ గంప నిండగా మనం పొల్లు కోయిపోతున్నాం. కొంచెం పైకొమ్మకి వెళ్దాం, అక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికి వద్దామండి, ఇక్కడ చాలా పళ్ళు ఉన్నాయి. చూసారండి ఈ చెట్టు నిలబడి కోయినాను కూడా చాలా అనుకూలంగా ఉంది. అలా కొన్ని చెట్లు అయితే జారిపోతాయండి, కాకులు అయితే అరుస్తున్నాయండి, మీరు గమనించారు లేదో. దాని గూడు ఇక్కడ ఎక్కడో దగ్గరలో పెట్టినట్టు ఉంది. బుట్ట సగం పొల్లు కోసామండి, మా బావగారికి ఇచ్చాను. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉందని ఇక్కడ నుంచి మా తమ్ముడు అలాగా టవల్ సాపుతున్నాడు, ఆ టవర్లో నేను పొల్లు అడుగుతున్నానండి. ఇక్కడైతే కొంచెం ఇబ్బందిగా ఉంది కోయడానికి. మనమైతే సరిపోయినన్ని పొల్లు కోసుకున్నామండి, ఇష్టేస్తున్నాను. చాలా బాగున్నాయి. వచ్చేస్తున్నాను ఈ ఊడి చెట్టు అన్నది మేడకి ఇలా ఆనుకుని ఉందండి. చాలా సులువుగా ఎక్కువ, చాలా సులువుగా అన్నది దిగాం. కోయడం అయితే పొల్లిని కోసానండి, ఈ బుట్ట అన్నది నిండిపోయింది. చూడండి నల్ల ద్రాక్ష పళ్ళే ఉన్నాయి కదా, అలాగే ఈ ఆకు చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగుంది కదా. అలాగే ఇప్పుడు మనం తింటాం. చూసారు కదండి ఇవన్నీ పొల్లండి, చూడడానికి చాలా బాగుంది. అలాగే ఈ మధ్య దశలో ఉన్నప్పుడు ఇలా ఉంటాయండి కాయలు అన్నది, చూడండి ఎలా ఉన్నాయో, చాలా పింక్ కలర్లో ఉన్నాయి కదా, చాలా చూడండి బాగుంటాయండి. అలాగే ఇప్పుడు ఒక పండు మీకు తిని దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుందండి, చాలా స్పీడ్గా ఉంది, చాలా బాగుంది. అలాగే చాలామంది ఇలాంటి చెట్లు చూసే ఉంటారండి, కాకపోతే ఏంటంటే దేనికి పనికిరాదని చెప్పి నరికేస్తుంటారు. రెండోది ఏంటంటే దీని యొక్క ఉపయోగం కూడా చాలామంది తెలియదండి. పల్లెటూరులో అక్కడక్కడ పెద్దవాళ్ళకి తెలుసు, సిటీలో అయితే తెలియదండి. ఇలాంటి మొక్కలు కూడా మీకు కొత్త మొక్కలను మీకు పరిచయం చేసి మీకు చూపిస్తానండి వీడియో రూపంలో. ఇవి చూసారండి ఈ విత్తనాలు, ఊడి చెట్టు విత్తనాలండి. ఇవి చూడండి ఇలా ఉంటాయండి. ఇవి నూనెలో కూడా వాడతారండి. అప్పుడులో మా పూర్వీకులు ఈ పిక్కలు అనేది ఒక నూనె అన్నది తయారు చేసేవారు. ఇప్పుడులో మనకి పెద్దగా అవగాహన లేదు. సరేనండి, ఈ చెట్టు గురించి మంచి సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను. అలాగే చాలామంది కొండదర్రాజు నీ వీడియో చూసాను చాలా బాగున్నాయమ్మా అని చెప్పి కొండదర్రాజు తేనె అమ్ముతారా లేకపోతే దుంపలు అమ్ముతారా విత్తనాలు అమ్ముతారా అని అడుగుతున్నారండి. మేమైతే చాలా వీడియోలు చేసాం కానీ ఎక్కడ మీకు ఒక ప్రోడక్ట్ అన్నది అమ్ముతామని చెప్పలేదండి. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ చాలామంది అడుగుతున్నారండి. మేమైతే మీ దగ్గర నుంచి ₹1 తీసుకోలేదండి. అలాగే మీరు కూడా మాకు ₹1 కూడా ఇవ్వలేదు. కాకపోతే అవలో సైబర్ నేరగాలు అన్నది మీ దగ్గర నుంచి డబ్బులు కాసేసి పోయి మాకు చెడ్డ పేరు తెప్పిస్తున్నారు. దయచేసి ఇలాంటి వాటిలో గమనించండి. మీరు చూస్తున్న ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో నెంబర్ పెడుతున్నారండి. ఎవరెవరో నెంబర్లు పెట్టి కొండదర్రాజు నేనని చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు కాచేయాలని ఆశిస్తున్నారు. దయచేసి ఇలాంటి మోసాలకైతే మీరు మోసపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు గంట సింబల్ నొక్కండి. కొత్త వీడియోస్తో మీ ముందుకు తప్పకుండా వస్తామండి. ఉంటానండి, నమస్కారం.